అండ్ అందరికీ ఇది ఒక సింపుల్ ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఏంటి నైనశ్రీ ఇంత బుద్ధిమంతురాల్లా కూర్చుంది అనుకుంటున్నారేమో. నేను ఈరోజే దేవుడి సామాన్లు అవన్నీ శుభ్రం చేసి బొట్లు పెడుతుంటే నాకు కూడా ఇక్కడ పెట్టు అని మొహం నిండా బొట్లు పెట్టుకొని అయితే కూర్చుందనమాట. ఇక చైతన్య అయితే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత నేనే దీపారాధన చేస్తానని చెప్పాడు. సో తనకి కావాల్సిన అన్నట్టు నేను కూడా అన్నీ అక్కడ ప్రిపేర్ చేస్తే దీపారాధన వరకే చేతన్ చేత అయితే చేపించాను. మొత్తం వాడే ఓన్గా చేస్తాడు కానీ కొన్ని చోట్ల నేను అరవాలి, నాకేమంత పేషెన్స్ ఇప్పుడు ఉండట్లేదు అనమాట. ఇక ఇద్దరైతే దీపారాధన చేసేసుకున్నారు. ఈ అదృష్టవంతులు అంటే ఎవరు అంటే పెళ్ళప్పుడు కుట్టించుకున్న బ్లౌజెస్ ఇంకా స్టిల్ పడుతున్న వాళ్ళు లావకుండా. నాకైతే అదృష్టం లేదనమాట. ఇప్పుడే రీసెంట్గా బోయిర్వాది సర్దితే ఇన్ని బ్లౌజులు అయితే తీసేయాల్సి వచ్చింది. ఇంకా కొంచెం టైం ఉంటే నైనశ్రీకి డ్రెస్ కడదామని చెప్పి స్టిచ్ చేశాను. మన మిస్టేక్ కనుక ఉంటే ఇంట్లో హస్బెండ్స్ ఎంత ఎత్తుతారో అది వాళ్ళైతే ఉన్న దాంట్లో ఎట్లనో సర్దుకుపోతారనమాట. అలా అయిందనమాట. ఈరోజు వస్తూ గోధుమ పిండి అయిపోయింది, తీసుకురా, పొద్దున ఆలు కర్రీ ఉంది, చపాతీ చేస్తానంటే మర్చిపోయి వచ్చారు. అప్పటికి లేట్గా వచ్చారు. అప్పుడెళ్ళి టిఫిన్ తీసుకొస్తానంటే కుదరలే అని చెప్పి పక్కన అడిగి రైస్ తీసుకొని ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి ఇచ్చాను. వీడియోలో అందరూ కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్.